ఈ హిల్టన్ యంగ్ కమిషన్ ఏం చేశారంటే భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ పెట్టాలి, ఎలా పెట్టాలన్నప్పుడు ఆల్రెడీ డాక్టర్ అంబేద్కర్ ఒక అద్భుతమైన పరిశోధన గ్రంథం రాసి ఉన్నారు కదా, సో దాన్ని మనం రెఫర్ చేద్దామని చెప్పి అందులో ఆయన రాయబడిన అంటే ఆయన ఇచ్చిన సూచనలు, ఆ పరిశోధనలు, ఈ బైలాస్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఇండియన్ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, ఇవన్నీ కూడా ఆయన రాశాడు. ఎంత పెద్ద విషయమో చూడండి. మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ ఇలా ఉంది అంటే మొత్తము భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న ఒక బ్యాంకింగ్ వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాంటి దానికి పునాదులు ఇలాగే ఉండాలని చెప్పిన ఒక అద్భుతమైన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. ఇతను ఏదో ఒక శాస్త్రవేత్తగానో లేదా ఆర్థిక శాస్త్రవేత్తగానో సామాజిక శాస్త్రవేత్తగానో మనం చూస్తే కాదండి, యావత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పునాదులు మీకు అంబేద్కర్ కు సంబంధించే ఉంటాయి, అతను రాసిన రచనల ఆధారంగానే ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఇండియన్ కరెన్సీలో అంబేద్కర్ గారి ఫోటో పెట్టాలా, గాంధీ గారి ఫోటో పెట్టాలా? మీరు ఆలోచించండి. గాంధీ గారు ఇలాంటి ఒక